హలో స్టూడెంట్స్. ఈరోజు మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఫిజిక్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాక్టికల్ అండ్ స్కోరింగ్ చాప్టర్స్. ఈజీగా కూడా ఉంటుంది. సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ ఫస్ట్. ఇప్పుడు మీకు కొన్ని క్వెషన్స్ నేను చెప్తూ ఉంటాను. జస్ట్ ఇమాజిన్ దానిలో ఏం అవ్వచ్చు అని. ఇప్పుడు నేను చెప్పే స్క్రీన్ మీరు వాచ్ చేస్తున్నా, మీ రూమ్‌లో ఉన్న ఫ్యాన్స్, లైట్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి కదా! సో ఆ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? దానిలో మనకు కరెంట్ ఎలా ఎళ్తుంది? ఇట్ ఆల్వేస్ గోస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఏసీ. సో ఇక్కడ మనం నేర్చుకునే టాపిక్ మొత్తం కూడా ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్. అంటే ఫేజర్స్ ఎలా ఉంటాయి, ఇంపెడెన్స్, రెసిస్టెన్స్, ఐ మీన్ ఈ ఇండక్టర్స్ ఇవన్నీ కెపాసిటర్స్ ఇవన్నిటి గురించి వన్ బై వన్ మనం బేసిక్ అండర్‌స్టాండింగ్‌తో విల్ కంప్లీట్ దిస్ చాప్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ సెడ్ మీకు మేజర్ డిఫరెన్స్ తెలియాలి డీసీ అండ్ ఏసీ. మనం బ్యాటరీలో ఏం యూజ్ చేస్తాం చెప్పండి? డీసీ. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్‌లో ఒకటే ఫ్లో ఎళ్తుంది. ఇప్పుడు సింపుల్‌గా కరెంట్ ఆల్రెడీ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది కాబట్టి యూ నో వాట్ ఈస్ కరెంట్. కరెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్‌లో వెళ్తే దాన్ని డీసీ అంటాం. డైరెక్ట్ కరెంట్. అదే ఈ ఫ్లో ఆఫ్ కరెంట్‌ని మనము ఏసీలో ఏమవుతుంది మనకి? ముందుకి వెనక్కి వేవ్ ఫార్మ్‌లో వెళ్తుందన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్‌లో ఎళ్ళదు. వైబ్రేట్ అవుతుంటుంది. ఆ వైబ్రేట్ అయ్యేది ఎలా ఉంటుంది లాస్ట్‌కి మనం ఇఫ్ యూ సీ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ నేచర్. అందుకని ఇప్పుడు ఓకే ఫైన్ వేవ్ నేచర్‌లో వెళ్తుంది మీకు ఇక్కడ. లైక్ ఐ హావ్ షోన్ ఆన్ ది స్క్రీన్. ఇలా వేవ్ నేచర్‌లో ఎళ్తుంది. బానే ఉంది. బట్ ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఒక వాచ్ టైమ్ అనేది ఉండాలి కదా మనకి. అంటే కరెంట్ ఏ పాయింట్‌లో ఎంతుంది అన్న వాల్యూ చెప్పడానికి ఏదైనా ఒక ఫార్ములా ఉండాలి కదా! దానికోసమే వి హావ్ ఫార్ములా దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు I నాట్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై అనమాట. ఇది దాని ఫార్ములా. సో ఇక్కడ ఐ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్‌స్టంటేనియస్ కరెంట్ అంటాం. అంటే ఇప్పుడు కరెంట్ ఎంత ఆ ఆ పర్టిక్యులర్ టైమ్‌కి కరెంట్ ఎంతుంది? దాన్నేమంటాం మనం ఐ. ఇన్‌స్టంటేనియస్ కరెంట్ అంటాం. ఐ నాట్ అంటే పీక్ వాల్యూ. అంటే మాక్సిమం కరెంట్. ఇక్కడ మాక్సిమం ఎళ్ళింది గదా! ఈ పాయింట్ అనమాట. మాక్సిమం కరెంట్. అక్కడికి ఎక్కడైతే టచ్ అవుతుంది, టచ్ అయ్యి మళ్ళీ వెనక్కొస్తుంది. ఆ టచ్ అయ్యే పాయింట్‌ని ఏమంటాం మనం? పీక్ వాల్యూ అంటాం మనం. సైన్ ఎందుకు సైన్ వాల్యూ యూజ్ చేస్తాం? కాస్ తీసుకోమంటే ఎందుకంటే ఇది వేవ్ షేప్‌లో ఉంటుంది కాబట్టి సైన్ తీసుకుంటాం. కాస్ తీసుకోము ఇక్కడ. నెక్స్ట్ ఒమేగా అందరికీ తెలుసు కదా! దీన్ని ఫేజ్ కాన్స్టెంట్ అంటాం మనం. అంటే ఎప్పుడు కూడా వి అస్యూమ్ దట్ కరెంట్ 0 నుంచి స్టార్ట్ అవుతుందని అస్యూమ్ చేస్తాం. ఆర్ కరెంట్ 0 నుంచి స్టార్ట్ అయిందా? లేకపోతే ఏమైనా ఒక ముందు వెనక్కి అంటే ముందుకి ఇక్కడికి ముందుందా? లేకపోతే వెనక్కొచ్చిందా? ఇలా వాల్యూస్ మనకి డిపెండ్స్ ఆన్ ది ఫేజ్ కాన్స్టెంట్. అంటే దాని యాంగిల్ బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఫేజ్ కాన్స్టెంట్ అంటాం. అంటే స్టార్టింగ్ పొజిషన్ అనుకోండి మనం. ఆరిజిన్ తీసుకోవట్లేదు చూడండి ఇక్కడ మనం. ఆర్ వి టేకింగ్ ఎట్ ఆరిజిన్? నో. ఎందుకంటే అది ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్‌ని మనం ఏమంటున్నాం మనం ఇక్కడ ఫేజ్ కాన్స్టెంట్ అంటున్నాం. సో సింపుల్‌గా మనకి సైన్ వాల్యూ ఎప్పుడుంటుంది? -1 టు +1 మధ్యలో. అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ ఆల్వేస్ విల్ బి బిట్వీన్ I0 అండ్ -I0. ఈ 2 వాల్యూస్ మధ్యలో మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. లైక్ వైబ్రేట్ చెప్పాను కదా! లైక్ సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో మనకి ఎలా అయితే టు అండ్ ఫ్రో ఆసిలేట్ అవుతుందో మనకి బాబ్, అలాగే ఇక్కడ కూడా కరెంట్ ఏమవుతుందంటే జస్ట్ వైబ్రేట్ అవుతుంది టు అండ్ ఫ్రో. సో ఇన్ దట్ వే యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఫర్ ది ఎగ్జామ్. సో ఇక్కడ మనకి క్వెషన్‌లు ఎలా ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వెషన్ I ఈజ్ ఈక్వల్ టు 5 సైన్ లెట్స్ సే 100 పై టీ అని ఇస్తాడు క్వెషన్. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపేర్ చేయండి విత్ ద ఒరిజినల్ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు I నాట్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5తో. సో ఇక్కడ డైరెక్ట్‌గా I నాట్‌ని ఫ్రీక్వెన్సీని కంపేర్ చేసేయండి. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. రిక్వైర్డ్ క్వెషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. క్లియరా? చాలా ఈజీ ఇది. జస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ తెలిస్తే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్ఎంఎస్ అంటాం. ఆర్ఎంఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు యావరేజ్‌గా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని ఎలా చెప్తాం మనం? యూజువల్లీ కరెంట్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది కదా ఇందులో. యావరేజ్ అంటే ఇప్పుడు ఏమవుతుందో కంప్లీట్ సైకిల్. కంప్లీట్ సైకిల్‌లో మనకి +5, -5 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. బికాజ్ టు అండ్ ఫ్రో కదా! +5 ముందుకెళ్తుంది, -5 ఇలా కంప్లీట్ ఒక సైకిల్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ ఎంత? 0. అందుకనే మనం ఇప్పుడు 0 అయిపోయినప్పుడు మనం ఇంట్లో ఏం చెప్తున్నా నేను, ఇంట్లో ప్రతి చోట మనం ఏసీనే యూజ్ చేస్తున్నాం. ఆల్టర్‌నేటివ్ కరెంట్‌ని యూజ్ చేస్తున్నాం మనం. అప్పుడేంటి మనకి ఇప్పుడు 0 అయినప్పుడు హౌ కెన్ యూ మెజర్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ బిల్? కరెంట్ బిల్‌ని ఏ వాల్యూని బట్టి వాళ్ళు మనకి వాల్యూ అనేది ఫిక్స్ అవ్వగలుగుతారు? కష్టం గదా! సో, అందుకనే మనం యావరేజ్ అన్న వాల్యూ కాకుండా వి యూజ్ సంథింగ్ కాల్డ్ ఆర్ఎంఎస్ అన్నమాట. సో, ఎగ్జామ్‌లో కూడా మనకి ఎప్పుడైనా గాని ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఫార్ములాస్‌ని కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఐఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటంటే ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0/√2. ఓకేనా? అప్రాక్సిమేట్‌గా దీని వాల్యూ మీకు 0.707 I0 అంటాం. సో, ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు డైరెక్ట్‌గా యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆల్సో. ఎందుకంటే √2తో డివైడ్ చేసే టైం మీకుండదు. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అన్న క్వెషన్‌లో ఎప్పుడైనా గాని ఐఆర్ఎంఎస్ రిలేటెడ్‌గా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఏం చేస్తాం మనము సింపుల్‌గా
ఇంటూ చేసే దగ్గర చూసుకోవాలి తప్ప డివిజన్ దగ్గర టైమ్ సేవ్ అవుతుంది మీకు. సో, జస్ట్ రిమెంబర్ ద వాల్యూస్. మాక్సిమం ఒక 2 డిజిట్స్ గుర్తున్నా గాని ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్ ఇన్ ద ఎగ్జామ్. అట్‌లీస్ట్ ఆప్షన్‌లో అయినా మీకు నియరెస్ట్ వాల్యూస్ తెలిసిపోతాయి కాబట్టి. సో, అదే యావరేజ్ అనుకోండి 2i0 డివైడెడ్ బై పై అన్నమాట. హాఫ్ చెప్పాను కదా! అందుకని హాఫే తీసుకోవాలి మనం. కంప్లీట్‌గా తీసుకోవద్దు మనం. సో, అందుకనే నేనేం చేస్తున్నాను నేను i0ని పై బై 2తో డివైడ్ చేసినట్టు. అప్పుడు 2 పైకెళ్ళిందనుకోండి వచ్చేది ఇదే కదా మనకి. దీని అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటంటే మనకి దిస్ వాల్యూ ఈస్ నథింగ్ బట్ 0.637 I0. So remember these values for your exam. It will save your time instead of doing multiple calculations. Clear? అందుకనే మనం ఇంట్లో యూజ్ చేసేదానికి ఎఫెక్టివ్ వాల్యూ అంటే ఆర్ఎంఎస్ అని అంటాం. ఆర్ఎంఎస్ ఇస్ ద ఎఫెక్టివ్ వాల్యూ దట్ వి యూజ్. అందుకని 220 వోల్ట్ పవర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? యావరేజ్ అని కాదు. అది యావరేజ్ కానే కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆర్ఎంఎస్ వాల్యూ. మన ఇంట్లో ఎప్పుడు ఎంత వస్తుంది పవర్? 220 వోల్ట్స్ పవర్ వస్తుంది మనకి. విచ్ మీన్స్ దట్ ఈస్ ద ఆర్ఎంఎస్ వాల్యూ. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పాను. ఫుల్ సైకిల్ చేస్తే 0 అవుతుంది. అందుకని హాఫ్ సైకిల్ మాత్రమే లైక్ పై బై 2 తీసుకొని కాలిక్యులేట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అర్థం కాకపోతే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు డీసీ మనకి ఎందుకు కంఫర్టబుల్ కాదంటే లాంగ్ రేంజ్‌లో డీసీలో ఎక్కువ హీట్ జనరేట్ అయిపోయి మనకి. అది అల్టిమేట్‌గా మనకి డెస్టినేషన్ దగ్గరికొచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద అల్టిమేట్ ఎఫెక్టివ్ వాల్యూ ఫర్ ది దాని కరెంట్ సప్లై దగ్గర ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. అందుకని ఏం చేస్తున్నాం మనము వి ఆర్ యూజింగ్ ఏసీ ఇక్కడ. సో హీట్ జనరేట్ చేయడంలో డీసీది లైక్ డీసీ ఎంతైతే ఉంటుందో అదే మన ఆర్ఎంఎస్ అన్నమాట. ఆ హీట్ జనరేట్ ఆర్ఎంఎస్‌లో కూడా సేమ్ ఉంటుంది. అంటే పీక్ వాల్యూ కంటే ఆర్ఎంఎస్ ఎప్పుడు కూడా జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఎందుకంటే ఆ పీక్ అనేది మనం పట్టుకోవడం కష్టం గదా! పీక్ వెళ్ళి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉండి కిందకొచ్చేస్తుంది. ఆ కొన్ని సెకండ్స్ దగ్గర ఎలా మనం దాన్ని ఎగ్జాక్ట్‌గా యాక్యురేట్‌గా చూపించగలుగుతాం? చూపించలేం. సో, అందుకనే వి సింప్లీ యూజ్ ఆర్ఎంఎస్. ఆర్ఎంఎస్ అంటే ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ద పీక్ వాల్యూ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్‌లో. సో, ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా సింపుల్ వాల్యూస్‌తో సబ్‌స్టిట్యూట్ చేసేసేయండి. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. పీక్ వాల్యూ అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి. యూ జస్ట్ నీడ్ టు మల్టిప్లై విత్ ద రూట్ 2 అంటే I0 ఈక్వల్ అవుతుంది. IRMS ఇంటూ √2. I0 అంటే పీక్ అని చెప్పాను గదా! సో, యూ జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ ద ఫార్ములాస్. హౌ డు యూ అప్లై? నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ రిగార్డింగ్ రెసిస్టార్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. వెరీ ఇంపార్టెంట్ విత్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ ఆల్సో ఇది. జస్ట్ గో త్రూ దిస్ ఫేజ్ ఫిగర్ మీకు అర్థమైనట్టు. సో, ఫేజ్ చూసారా మీకు ఎలా చేంజ్ అవుతూ వెళ్తుంది ఇక్కడ. సో, I ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ ఆర్ V ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ ప్లస్ 90 అనమాట. ఇది ఫేజ్ మేనర్‌లో మారుతూ వెళ్తుంది కాబట్టి జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ ద ఫార్ములా అండ్ ఇచ్చిన వాల్యూస్‌ని కంపేర్ చేయడం కూడా తెలియాలి మీకు. నెక్స్ట్ లైక్ ఐ సెడ్ వి ఆర్ గోయింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ రెసిస్టార్, కెపాసిటర్, ఇండక్టర్. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను వినండి. రెసిస్టార్‌లో కరెంట్, వోల్టేజ్ ఒకటే డైరెక్షన్‌లో వెళ్తే దేర్ ఈస్ నో డిఫరెన్స్ అనమాట. అంటే దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెసిస్టార్‌లో ఏం చెప్తున్నా నేను కరెంట్ ఇంకా కరెంట్ అండ్ వోల్టేజ్ విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. వేరాస్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్‌లో అలా కాదు. అదే ఇండక్టర్‌లో ఉంది అనుకోండి కరెంట్ అండ్ వోల్టేజ్ మధ్యలో కొంచెం మనకి షిఫ్ట్ ఉంటుంది. ఒకటే డైరెక్షన్‌లో వెళ్ళమనమాట. అంటే ఒకటి లీడ్ అయితే ఇంకోటి లాగ్ అవుతుంది. సో, ఇన్ దట్ వే వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ ఇన్ ద ఇండక్టర్ అండ్ కెపాసిటర్. సో, రెసిస్టార్‌లో మనకి నేను చెప్పినట్టుగా కరెంట్‌కి, వోల్టేజ్‌కి ఇట్ విల్ బి సేమ్ అనమాట. సేమ్ టైమ్‌లో స్టార్ట్ అయితే సేమ్ టైమ్‌లో పీక్ వెళ్తాయి. సో, అందుకని ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ద ఫిగర్ ఆల్సో ఫేజ్ డయాగ్రామ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే దే ఆర్ 2 ఇన్ ద సేమ్ డైరెక్షన్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్. వేరాస్ ఇండక్టర్‌లో అలా కాదు. ఇండక్టర్‌లో మనకి డిఫరెన్స్ ఉంది. ఇండక్టర్‌లో గుర్తుపెట్టుకోండి. ఇండక్టర్‌లో ఏంటంటే వోల్టేజ్ ముందెళ్తుంది. అందుకే దాన్ని ఏమంటాం మనం ఇండక్టర్‌లో మనకి స్టేట్మెంట్ ఏంటి? వోల్టేజ్ లీడ్స్ కరెంట్. వెరాస్ కెపాసిటర్‌లో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ ఫేజ్ డయాగ్రామ్స్‌లో మీకు అర్థమవుతుంది. సో, దిస్ ఈస్ కెపాసిటర్ అండ్ దిస్ ఈస్ ఇండక్టర్. సో, ఇక్కడ సేమ్. కాబట్టి దేర్ ఇస్ నో లీడింగ్ అండ్ లీడ్ ఏది అనేది మనం చూసుకోక్కర్లే. వెరాస్ ఇండక్టర్‌లో వోల్టేజ్ లీడ్స్ కరెంట్. అదే కెపాసిటర్‌లో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అన్నమాట. అందుకనే మనకి ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది. దట్ ఈస్ ఐల్ రైట్ ఇట్ హియర్. అంటే ఫర్ యువర్ ఎగ్జామ్ దీన్ని ఏమంటామంటే సివిక్ అంటాం అన్నమాట. అర్థమైందా? అంటే ఇక్కడ మీకు జస్ట్ కెపాసిటర్ అనుకోండి దీనిలో. కెపాసిటర్‌లో ఏముంటుంది మనకి? కెపాసిటర్‌లో కరెంట్ లీడ్స్ వోల్టేజ్. అర్థమైందా? కెపాసిటర్‌లో I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్ తెలుసుగా అందరికి. సో, కెపాసిటర్‌లో కరెంట్ లీడ్స్ వోల్టేజ్. వేరాస్ వోల్టేజ్ లీడ్స్ కరెంట్. అర్థమవుతుందా? సో, వోల్టేజ్ లీడ్స్ కరెంట్ ఇన్ ఇండక్టర్. సో, జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ సారీ ఎల్ ఇది లాస్ట్. నేను బై మిస్టేక్ సి పెట్టాను. ఎల్. ఓకేనా? వోల్టేజ్ లీడ్స్ కరెంట్ ఇన్ ఇండక్టర్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. జస్ట్ మీకు ఆ కాన్సెప్ట్ అండ్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్‌లో ఈజీగా అర్థమవుతుంది మీకు. సో, కరెంట్ లీడ్స్ వోల్టేజ్ ఏంటి? కెపాసిటర్‌లో.
అదే ఇండక్టర్లో మాత్రం వోల్టేజ్ లీడ్స్ కరెంట్. జస్ట్ ఈ డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది మీకు. అండ్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిగర్స్ ఆల్సో. ఎగ్జామ్లో సింపుల్గా మీకు ఫార్ములాస్ అప్లికేషన్ గురించి తెలియాలన్నమాట. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఫార్ములాస్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అంటే ఆర్ఏ, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. వేరాజ్ ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అని 2 డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. ఎందుకు అంటే దీనిలో మనకి వోల్టేజ్ కరెంట్ అనేది ఒకటి లీడ్ అయితే ఇంకోటి లాగ్ అవుతుంది కాబట్టి దానికి రిలేటెడ్గా వీ హ్యావ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అనమాట. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా XL ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ ఒమేగా ఇంటూ ఎల్ అనమాట. అందుకే డైరెక్ట్ రిలేషన్ ఉంది ఇక్కడ. ఒమేగా అంటే తెలుసు కదా, 2πf ఇంటూ ఎల్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది ఇండక్టివ్ రియాక్టెన్స్. అదే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే XC ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్, 1/ωc. ఇది ఇన్వర్స్ రిలేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2πfc అనమాట. అర్థమైందా? ఇక్కడ XL XC వీటిని ఏమంటాం మనం, రియాక్టెన్స్ అంటాం. అంటే రియాక్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి, కరెంట్ని ఎప్పుడు కూడా అపోజ్ చేస్తాయి, కానీ వీటికంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, నాట్ లైక్ రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ లో కరెంట్ వోల్టేజ్ సేమ్ దగ్గర పీక్ ఉంటుంది, సేమ్ దగ్గర స్టార్ట్ అవుతాయి. బట్ వేరాస్ ఫర్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్స్ దే ఆల్సో రెసిస్ట్ కరెంట్, బట్ దే హ్యావ్ ద డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రెసిస్టింగ్ ఇట్. సో అందుకనే మనకి ఈ రెండింటికి మాత్రం డిఫరెంట్ వాల్యూస్ అనేది మనకి ఫార్ములో మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్. Is it clear? F అంటే ఫ్రీక్వెన్సీ, C అంటే కెపాసిటెన్స్, L అంటే ఇండక్టెన్స్. కాయిల్ ప్రాపర్టీ, C అంటే కెపాసిటెన్స్, దాన్ని స్టోర్ చేసే కెపాసిటీ, అండ్ ఫ్రీక్వెన్సీ ఆబ్వియస్ గా తెలుసు కదా. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్ గా మన ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ నేను రిలేషన్ కూడా మీకు డైరెక్ట్ గా రాస్తున్నాను నేను. XL ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అదే ఇక్కడ మాత్రం XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఎగ్జామ్ లో సమ్ టైమ్స్ మీకు ఈ డిఫరెన్స్ తెలిసిన, ఈ రిలేషన్ తెలిసినా కానీ ఆప్షన్స్ లోంచి యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో జస్ట్ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ రిలేషన్ విత్ ద ఇండక్టివ్ రెసిస్టెన్స్ కి, రియాక్టెన్స్ కి, వెరాస్ ఇన్వర్స్ రిలేషన్ విత్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ వీటిని కనెక్ట్ చేస్తూ మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆర్ ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఇంపెడెన్స్ అనమాట. సో దీన్ని మీరు యూ నీడ్ టు ఇమాజిన్ లైక్ ఏ Pythagorean theorem అనమాట. I'll just show you how can you imagine. As you can see on the screen, మనకి సింపుల్ Pythagorean theorem తో ఈ ఫార్ములాని మనము జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ త్రూ ద Pythagoras theorem. సో మన సర్క్యూట్లో ఏముంటాయి చెప్పండి, రెసిస్టెన్స్ ఉంటుంది, L ఉంటుంది, C ఉంటుంది, 3 ఉంటాయి. అంటే టోటల్ రెసిస్టెన్స్ చెప్పాలి అంటే హౌ కెన్ వీఆర్ డైరెక్ట్లీ, బికాస్ మూడు డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఒక సేమ్ x ఈక్వల్ x1 + x2 + x3 అని ఎలా యాడ్ చేస్తాం, when they are adding in the, when they are going in the different directions. So we have something called మనకి ఇక్కడ రియాక్టెన్స్. ఒక సైడ్ R అని తీసుకోండి రియాక్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ని రిజల్టెంట్ అంటే హైపోటెన్యూస్ కాబట్టి మనకి రెండింటికి దాని వాల్యూస్ ని మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు అనమాట. సో ఇంపెడెన్స్ అంటే బేసిక్ గా ఏమీ లేదు, టోటల్ సర్క్యూట్ లో ఉన్న మొత్తానికి టోటల్ అపోజిషన్ అనమాట. అంటే ఇండివిజువల్ యాక్చువల్లీ మనకి రియాక్టెన్స్ అయినా, ఇండక్టర్ అయినా, కెపాసిటర్ అయినా అన్నిటికీ రోల్ ఏంటి ఇక్కడ మనకి, వాట్ రోల్ దే ఆర్ పర్ఫార్మింగ్ అంటే మీరు ఏం చెప్తారు, ఆల్ ఆర్ అపోజింగ్ కదా. ఆ రోల్ ని మనము ఓవరాల్ గా మొత్తం కనుక కలిపి చూస్తే దాన్ని ఇంపెడెన్స్ అంటాం. అంటే ఓవరాల్ సర్క్యూట్ లో మనకి అపోజింగ్ అనమాట. దట్ వీ నేమ్ ఇట్ యాజ్ ఇంపెడెన్స్. XL - XC ఎందుకు చేస్తున్నాం, బికాస్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఎప్పుడు ఆపోజిట్ లో ఉంటాయి కదా. ఆబ్వియస్ గా ఒకళ్ళు లీడ్ ఇంకోటి లాగ్ కదా, కరెంట్ లీడ్ వోల్టేజ్ లాగ్, ఆర్ వోల్టేజ్ లీడ్ కరెంట్ లాగ్. సో అందుకని మనం ఏం చేస్తాం, వీటిని నెట్ ఆఫ్ చేస్తాం, XL - XC. సో ఫేజ్ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే కనుక ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ సింపుల్ గా, యాక్చువల్లీ సింపుల్ గా మనకి ఫార్ములా ఈస్ వెరీ సింపుల్. Z ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్, లైక్ ఇక్కడ ఉంది కదా, Z ఈక్వల్ టు రూట్ పెట్టండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ పెట్టండి, R² + XL - XC హోల్ స్క్వేర్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్ లో రాయాలనుకోండి సింపుల్ గా ఏం రాయొచ్చు, V/Z. Z అంటే ఇక్కడ ఏంటి, I ఈక్వల్ టు V/R కదా. బట్ R ఈస్ ఫర్ సింపుల్ సర్క్యూట్స్, అంటే ఇవన్నీ లేనప్పుడు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఓన్లీ R ఉన్నప్పుడు. బట్ వెన్ యూ హ్యావ్ R, IC అన్ని ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, I ఈక్వల్ టు V/Z, అంతే సింపుల్. కాబట్టి మీరు జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ యూ డూ. ఇక్కడ మనకి ఇక్కడే నెక్స్ట్ మీకు కనెక్ట్ అయ్యే టాపిక్ ఏంటంటే రెజొనెన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. రేడియోలో మనం ఛానల్స్ ఇవన్నీ సెట్ చేస్తాం కదా, అంటే ఏంటి అక్కడ ఒక ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకి 92.7 రావాలన్నా, 93.5 రావాలన్నా ఛానల్స్ ఎలా వస్తాయి, ఆ ఛానల్ కి ఆ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు లెట్స్ సే మనకి ఆ ఫ్రీక్వెన్సీలో సెట్ అయిపోయి ఉంటాయి ఆ నెంబర్ కి. సో ఆ నెంబర్ మీరు వెంటనే ట్యూన్ చేయగానే వీ కెన్ గెట్ ద పర్టికులర్ ఛానల్. అలాగే ఇక్కడ కూడా మనకి కరెంట్ అనేది ఎప్పుడూ కూడా స్వింగ్ లా ముందుకి వెనక్కి వెళ్తూనే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆ పుష్ ఉంటుందో,
ఏ పుష్ ఇస్తే మనకు అలా అవుతుందో దాన్ని ఏమంటాం మనం రెజొనెన్స్ అనమాట. అదే ఏసీ సర్క్యూట్‌లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెజొనెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఎక్స్ఎల్ అండ్ ఎక్సీకి ఈక్వల్ అయిపోతాయన్నమాట. అంటే ఇంపెడెన్స్ మినిమమ్ అయ్యి కరెంట్ మాక్సిమం అవ్వాలంటే ఏం కావాలి మనకి? టు గెట్ మినిమమ్ ఇంపెడెన్స్. అంటే క్వెషన్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ క్రియేట్ చేయడానికి ఇంపెడెన్స్ మినిమమ్ ఉండాలి, కరెంట్ మాక్సిమం ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అందుకనే మనకి రెజొనెన్స్ దగ్గర రెజొనెన్స్ గుర్తుపెట్టుకోండి. రెజొనెన్స్ వెరీ ఇంపార్టెంట్. రెజొనెన్స్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అనమాట. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అయినప్పుడు ఇంపెడెన్స్ ఏమవుతుంది చెప్పండి? ఆబ్వియస్‌గా √R ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అయినప్పుడు ఓన్లీ R² ప్లస్ జీరోనేగా ఉండేది, మొత్తం జీరో అయిపోతే అప్పుడు ఏమవుతుంది? R² అవుతుంది. ఇది క్యాన్సిల్. ఆబ్వియస్‌గా ఇంపెడెన్స్ ఓన్లీ ఆరే అవుతుంది, ఇంకేం ఉండదు అక్కడ. బికాస్ దే ఆర్ గెటింగ్ క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్. అందుకని అక్కడ ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెజొనెన్స్ ఏమవుతుందంటే 1/2π√LC. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకో. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా నేను, రెజొనెన్స్ దగ్గర మనకి ఏమవుతుంది? ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అవుతుంది. దట్స్ వై ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఫార్ములా అప్పుడు? 1/2π√LC. వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా క్వశ్చన్లో మనకి యూజువల్లీ అడుగుతారు కాబట్టి ఎల్ఎన్సీ వాల్యూస్ కూడా క్వశ్చన్లో ఉంటాయి. సింపుల్గా ఫార్ములాలో మనకు కావాల్సిన ఇన్పుట్స్ పెట్టేసేయండి, యూ కెన్ సింప్లీ గెట్ ద ఆన్సర్స్. బట్ ఇంపెడెన్స్ లో మాత్రము ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అంటే 0 అయిపోతుంది కాబట్టి మొత్తం ఉన్నది ఏంటి? ఆరే ఉంటుంది. సో అందుకని మినిమం రెసిస్టెన్స్ దగ్గర మనకి మాక్సిమం కరెంట్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీకు వీ నీడ్ టు అండర్స్టాండ్ పవర్ ఇన్ ఏసీ అనమాట. అంటే ఇప్పుడు మనకు డీసీలోని ఏసీలోని డిఫరెన్స్ ఏంటి? డీసీలో డైరెక్ట్ ఫ్లో ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. డీసీలో మనం డైరెక్ట్గా P ఈక్వల్ టు VI ఫార్ములా, అంటే మీనింగ్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ది బోర్డ్, ఇది డీసీ కోసం, ఏసీ కోసం కాదు. ఇఫ్ ఇన్ కేస్ డీసీ ఉందనుకోండి, డీసీలో మనకి కరెంట్ అనేది ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా పవర్ ఈక్వల్ టు VI ఫార్ములా యూజ్ చేయొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. బట్ ఎందుకంటే ఆబ్వియస్ గా కరెంట్ అండ్ వోల్టేజ్ ఎప్పుడు కూడా డిఫరెంట్, ఐ మీన్ దే గో ఇన్ ద ఒకటే మనకు కరెంట్ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ స్వింగ్ ఉండదు దాంట్లో, కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏముంటుందంటే ఏసీలో, లెట్స్ సే ఏసీని ఒక కూల్ డ్రింక్ లో ఇమాజిన్ చేయండి. ఒక గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ లో మనకి ఒక గ్లాస్ ఉంది ఇక్కడ, ఈ గ్లాస్ లో కూల్ డ్రింక్ మీరు పోసారు. సో కూల్ డ్రింక్ మీకు ఇఫ్ యూ ఫిల్ ద గ్లాస్ విత్ కూల్ డ్రింక్, ఇక్కడ మీకు ఈ పైన అంతా ఏమొస్తుంది చెప్పండి? ఫోమ్ వస్తుందా లేదా? కింద లిక్విడ్ ఉంటుంది, పైన అంతా ఏముంటుంది? ఫోమ్ ఉంటుంది. అంటే ఈ ఫోమ్ అనేది మీకు రియల్ ఉన్న లిక్విడా? కాదు కదా, ఇది జస్ట్ ఏ ఫోమ్. దీనిలో కాదు, ఎక్కడ లెట్స్ ఇక్కడ దాకా లిక్విడ్ ఉంది అంటే దీన్ని ఏమంటాను నేను? రియల్ లిక్విడ్. అంటే రియల్ లిక్విడ్ ఇదే, పైనంతా ఫోమ్ ఎప్పుడైనా రియల్ అంటామా? అనలేం. అలాగే సిమిలర్ గా మనకి ఏసీలో కూడా మనకి రియల్ పవర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అపారెంట్ పవర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఫోమ్ ని ఏసీలో మనం ఏమంటున్నాం? అపారెంట్ పవర్ అంటున్నాం. వేరాస్ ఈ రియల్ లిక్విడ్ ని మనం రియల్ పవర్ అంటున్నాం అనమాట. దట్ ఈ డిఫరెన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఏసీ. డీసీలో ప్రాబ్లం రాదు, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి. అందుకని వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పవర్ యావరేజ్ అని తీసుకుంటాం మనం, బికాస్ రియల్ పవర్ అనేది మనకి ఓన్లీ అప్ టు సర్టెన్ ఇదే ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ ఏ ఫార్ములా కాల్డ్ పవర్ యావరేజ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు P యావరేజ్ ఫార్ములా ఏంటంటే we need to understand VRMS ని into IRMS into cos phi అన్నమాట. Is it clear? This is the formula for power average. ఇక్కడ cos phi అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ cos phi ని ఏమంటాం అంటే మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఏమంటాం దీన్ని? పవర్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ నోన్ యాజ్, ఐఎమ్ రైటింగ్ విత్ డిఫరెంట్ పెన్, పవర్ ఫ్యాక్టర్. అండర్స్టూడ్? అంటే మనకి రియల్ పవర్ ని డిసైడ్ చేస్తుంది. ఇందాక చెప్పాను రియల్ అపారెంట్ అని, ఆ రియల్ పవర్ ని డిసైడ్ చేసేది ఏంటి? పవర్ ఫ్యాక్టర్ అనమాట. వేరాస్ ఫై అంటే మీనింగ్ ఏంటంటే ఫేజ్ యాంగిల్. తెలుసు కదా ఆల్రెడీ, ఫేజ్ యాంగిల్ అంటే ఇందాక నేను చెప్పాను. సో ఫేజ్ యాంగిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ లో మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా ఫర్ యువర్ ఆప్షన్స్ వెరిఫికేషన్. ప్యూర్ ఎల్ ఆర్ సి. తెలుసు కదా ఎల్సి అంటే ఏంటో చెప్పాను, కండక్టర్ ఇవి వాల్యూస్. సో ఇండక్టర్ కి కండక్టర్ నేను చెప్పేది. ప్యూర్ ఎల్ ఆర్ సి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా మనకి ఫై ఏమవుతుందంటే 90 అయిపోతుంది అనమాట. ప్యూర్ వర్డ్ యూజ్ చేసినప్పుడే చేయండి. అప్పుడు నాకు కాస్ 90 వాల్యూ ఎంత మీ అందరికీ తెలుసు? 0. కాస్ 90 అంటే అక్కడ పవర్ కన్సంప్షన్ ఏమైపోయింది నాకు? ఆబ్వియస్ గా 0 అయిందా లేదా? P యావరేజ్ ఏమైంది అక్కడ? బికాస్ ఇదే 0 అయినప్పుడు ఇంకేం వాల్యూ ఉంటుంది? ఇంటూ ఏం చేసినా 0కి 0నే అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే వెరీ ఇంపార్టెంట్, దీన్ని వాట్లెస్ కరెంట్ అంటాం. వాట్లెస్ కరెంట్. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ నీడ్ టు అప్లై ఫర్ యువర్ ఎగ్జామ్. యూజువల్లీ మీరు
వన్ బై వన్ రిలేట్ చేసుకొని కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, జస్ట్ ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇక్కడ. ఓకేనా? సో, ఈజీగా మీకు అర్థం కావాలి అంటే వాటెవర్ వి లెర్న్ టిల్ నౌ జస్ట్ అండర్‌స్టాండ్ ద ఫార్ములాస్ క్లియర్‌లీ అండ్ దెన్ అప్లై ఇట్. మీకు ఈజీగా క్వెషన్స్ అన్నీ కూడా ఈజీ ఫార్మాట్‌లో అర్థమైతాయి. లాస్ట్ థింగ్ వచ్చి ట్రాన్స్‌ఫార్మర్. చాలా ఈజీగా చెప్తా వినండి. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మన ఇంట్లో కరెంట్ వచ్చిందనుకోండి. ఆ కరెంట్ ఎక్కడి నుంచి కన్వర్ట్ అయ్యి వస్తుంది? ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర కాదా? ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఎప్పుడు మనకు ఒక చిన్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. బికాజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏమవుతుందంటే యాక్చువల్‌గా పవర్ స్టేషన్ మన లోకల్ పవర్ స్టేషన్స్ ఎక్కడి నుంచి అయితే కరెంట్ వస్తుందో అది మన ట్రాన్స్‌ఫార్మర్‌కే ఫస్ట్ వస్తుంది. అంటే థౌసండ్స్ వోల్ట్స్‌తో అక్కడికొస్తుంది మనకి కరెంట్. ఆ థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్ డైరెక్ట్‌గా మనకి ఇంట్లో వచ్చింది అనుకోండి. ఏమవుతుంది? మన ఇంట్లో ఉన్న అప్లయెన్సెస్ అన్ని డైరెక్ట్‌గా పాడైపోతాయి. సో, అందుకని ఆ హై వోల్టేజ్‌ని మనకు కావాల్సిన 220 వోల్ట్స్‌కి డిక్రీజ్ చేసి మన ట్రాన్స్‌ఫార్మర్‌కి కన్వర్ట్ చేసిన వోల్టేజ్‌ని మాత్రమే మనకి ఇంట్లోకొచ్చేలా ఫిక్స్ చేస్తాయన్నమాట. అందుకని ట్రాన్స్‌ఫార్మర్ ఎప్పుడైనా గాని మనకి ప్రాబ్లమ్ వస్తే వెంటనే దాన్ని మనకి మొత్తం పవర్ ఆఫ్ చేస్తే దాన్ని రిపేర్ చేస్తారు. లేకపోతే ఏమవుతుంది? ఆ పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి ఇంకా ఇబ్బందయిపోతుందన్నమాట. సో, ట్రాన్స్‌ఫార్మర్స్ ఆర్ ద థింగ్ విచ్ కన్వర్ట్స్ ద హై వోల్టేజ్ టు రిక్వైర్డ్ వోల్టేజ్ ఆఫ్ ది కరెంట్ మన ఇంట్లో యూజ్ చేసేదానికి. సో, ఇక్కడ మనకి వోల్టేజ్‌ని స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ చేస్తాం. అంటే ఎన్ని? ఇప్పుడు వైర్‌ని మనము లైక్ దాన్ని కట్ చేయకుండా లేకపోతే వితౌట్ ఎనీ టచింగ్ మనం వోల్టేజ్‌ని ఎలా చేంజ్ చేయగలగాలి? ఇప్పుడు ఏదన్నా గాని ఒక ప్రాసెస్ ఉండాలి కదా! ఇప్పుడు వితౌట్ హావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది మనం దాన్ని ఎలా చేయాలి? దానికోసమే మనం ఒక రూల్ యూజ్ చేస్తాం. దాన్నేమంటామంటే మ్యూచువల్ ఇండక్షన్ అంటాం అన్నమాట. వితౌట్ టచింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ మ్యూచువల్ ఇండక్షన్‌తో కాయిల్‌ని యూజ్ చేసి దాన్ని ఇంకో కాయిల్ పక్కన అంటే దీన్ని ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్స్ అంటాం అన్నమాట. వీటిని యూజ్ చేసి ప్రైమరీ వోల్టేజ్ మన ఇన్‌పుట్ మనం ఏదైతే ఇస్తామో అది. సెకండరీ వోల్టేజ్ ఏంటి మనకి బయటకొచ్చేది. లెట్స్ సీ ఇన్‌పుట్ వోల్టేజ్ ఇందాక చెప్పినట్టుగా పవర్ స్టేషన్ నుంచి థౌసండ్స్ ఆఫ్ వోల్టేజ్ వస్తుంది. దాన్ని మనకు కావాల్సిన 220 వోల్ట్స్‌లోకి సెకండరీ ఆహ్, ఆహ్, వోల్టేజ్‌లోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి ప్రైమరీ టర్న్స్ ఉంటాయి ఇక్కడ. ఎన్‌పి అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ కాయిల్‌లో వైర్‌ని ఎన్ని సార్లు మనము ఆ నంబర్‌తో కాయిల్ అంటే రొటేట్ చేస్తాం. ఇన్సులేట్ చేస్తాం. సెకండరీ టర్న్స్ అంటే ఏంటి? సెకండ్ కాయిల్‌లో వైర్స్ ఎన్ని సార్లు ఇన్సులేట్ చేస్తాం. అండ్ ఆల్సో ట్రాన్స్‌ఫార్మర్ రేషియో ఎప్పుడు కూడా K>1 అయిందనుకోండి, వోల్టేజ్ ఎప్పుడు కూడా స్టెప్ అప్ అవుతుంది. K>1 అప్పుడు స్టెప్ డౌన్ అవుతుందన్నమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే వోల్టేజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్. ఆల్రెడీ తెలిసిందే కదా! సో, క్వెషన్‌లో లెట్స్ సే రేషియో 1:10 ఇచ్చారనుకోండి. అంటే ఏంటి? ప్రైమరీ రేషియో 1 ఉన్నట్టు ఎన్ నంబర్ ఆఫ్ టర్న్స్, సెకండరీ రేషియో ఎన్నున్నట్టు 10 ఉన్నట్టు. సో, కంపేర్ చేసుకోవాలన్నమాట ఎగ్జామ్‌లో. సో, డైరెక్ట్‌గా మీకు చెప్పాలి అంటే ఫార్ములా ఎలా ఉంటుంది మనకి? VS/VP ఈజ్ ఈక్వల్ టు సెకండరీ బై ప్రైమరీ అనమాట. NS/NP ఈజ్ ఈక్వల్ టు IP/IS. ఇదొక్కటి రివర్స్‌లో ఉంటుంది. ప్రైమరీ కరెంట్ బై సెకండరీ కరెంట్ అనమాట. ఎందుకంటే P=VI కదా! VI అనేది కాన్స్టెంట్. అంటే ఏంటి? వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఆబ్వియస్‌గా P=VIలో మీరు కంపేర్ చేస్తే ఈ నాకు ఇన్వర్స్ రిలేషన్ కదా! V అండ్ I. బికాజ్ I అటు ఎళ్ళిందనుకోండి. V ఈజ్ ఇన్వర్స్ రిలేటెడ్ టు I. సో, అందుకని ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. సో, దట్ ఈస్ ద రీజన్ మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ కావాలి కాబట్టి, సో, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే రివర్స్‌లో పెట్టుకుంటే బ్యాలెన్స్ అయిపోతుందనమాట. సో, ఎంసెట్‌లో ఎగ్జామ్‌లో ఎప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి క్లియర్‌గా? VS/VP, NS/NP, IP/IS. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ఉంది. ఎఫిషియన్సీ అని ఒకటి ఉంటుందనమాట. సో, ఎక్కువ మీరు కాన్సెప్ట్‌లో ఎళ్ళకండి. జస్ట్ ఫార్ములాస్ ఏంటి? దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకే పెట్టుకోండి. అప్లికేషన్ వరకు బ్రెయిన్ పెట్టండి. ఎందుకంటే థియరీ ఎలాగో మీకు ఎక్కువ అవసరం ఉండదు. అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది థియరీ పైన. నెక్స్ట్ ఎఫిషియన్సీ అనమాట. అంటే రియల్ లైఫ్‌లో మిషన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండవు గదా! ఆబ్వియస్‌గా ఇప్పుడు మనకి హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్‌లో నేర్చుకునేదేంటి? సమ్ పార్ట్ ఆఫ్ కరెంట్ ఈస్ డిసిపేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అంటే అది వేస్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేం. అలా ట్రాన్స్‌ఫార్మర్ ఎంత ఎంత వరకు మనకి యాక్టివ్‌గా అంటే ఎంత వరకు మనకి ఎఫిషియన్సీ ఇస్తుంది. దాన్ని మనం ఎఫిషియన్సీ ఈటా అంటాం. ఏమంటాం? ఈటా. ఎన్ అనమాట. సో, దీనిలో ఏమంటామంటే అవుట్‌పుట్ పవర్ బై ఇన్‌పుట్ పవర్. ఆబ్వియస్‌గా అవుట్‌పుట్ ఎంతొచ్చింది? ఎంత ఇన్‌పుట్‌కి. ఇన్‌పుట్ పవర్ ఇంటూ 100 చేశారనుకోండి. యూ గెట్ ది ఎఫిషియన్సీ అన్నమాట. అంటే ఫార్ములా ఏంటంటే అవుట్‌పుట్ అంటే పవర్ ఫార్ములా ఇదే కదా! P=VI. అంటే ఏం చేయాలి? సెకండరీ VS/IS. సెకండరీ నుంచేగా అవుట్‌పుట్ వచ్చేది. ప్రైమరీ నుంచి ఇన్‌పుట్ ఎళ్తుంది. VP/IP ఇంటూ 100. ఇది గనుక సాల్వ్ చేశారనుకోండి మీకు ఎగ్జామ్‌లో ఎఫిషియన్సీ వస్తుందన్నమాట. సో, ఎఫిషియన్సీ విల్ గివ్ యూ ద ఎఫెక్టివ్ యుటిలైజేషన్ ఆఫ్ ది కరెంట్ అన్నమాట. సో, ఇక్కడ మనకి వెరీ ఈజీగా మీకు ఫార్ములాస్ ఎగ్జామ్‌లో ఇన్‌పుట్స్ ఇస్తాడు. జస్ట్ నీడ్ టు మల్టిప్లై ఆర్ డివైడ్ విత్ ద గివెన్ వాల్యూస్ అంతే. ఎగ్జామ్‌లో మనకి పవర్ వేస్టెడ్ ఎందుకుంటుంది అని కూడా క్వెషన్ అడుగుతాడు. పవర్ వేస్ట్ ఎందుకవుతుంది? ఫ్లక్స్ లీకేజ్ వల్ల. అంటే మాగ్నెటిక్ లైన్స్ అన్నీ కూడా ఆహ్, లైక్
పక్క కాయిల్స్‌కి సరిగ్గా ఇన్సులేట్ అవ్వకపోయినా, లేకపోతే ఎడ్డీ కరెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఐరన్ కోర్‌లో ఎడ్డీ కరెంట్స్ అని నేమ్‌లో ఉంది. ఎడ్డీ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అన్‌వాంటెడ్ థింగ్ అన్నమాట. ఐరన్ కోర్‌లో మనకి అన్‌వాంటెడ్ కరెంట్ వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అయిపోతుంది. లిమిటెడ్ ఎంతైతే కావాలో అంతే ఉండాలి. అవసరం దానికన్నా ఎక్కువ ఉందనుకోండి హీట్ జనరేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది లెట్స్ సే మీరు ఎఫిషియన్సీ మీ ఎగ్జాంపులే తీసుకుంటాను. మీరు ఎంసెట్ కంప్లీట్ చేయాలి. డే అంతా వితౌట్ వేస్టింగ్ వేరే వేరే వాటిలో ఐపీఎల్స్ లేకపోతే ఆ మూవీస్, ఈ మూవీస్ అని చూడకుండా ఇఫ్ యూ కెన్ సిట్ ప్రాపర్‌లీ అండ్ కంప్లీట్ మీ డేలో మార్నింగ్ ఒక 6 7 నుంచో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఒక 7, 8 వరకు మీరు సిన్సియర్‌గా చేయగలిగితే యూ కెన్ కంప్లీట్ మాక్సిమం ఒక కవరేజ్ అనేది చేయగలుగుతారు. అలా కాకుండా మధ్యలో అటు వెళ్లి, ఇటు వెళ్లి టైమ్ వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? మీలో ఆ హీట్ పెరిగిపోతుంది. అవునా కదా! బికాజ్ ఎనర్జీ వేరే వాటికి యూజ్ చేసేస్తున్నారు. ప్రెషర్ పెరిగిపోతుంది. కూర్చుంటే వర్క్ అవ్వదు. అదే అన్నమాట. ఇక్కడ కూడా అన్‌వాంటెడ్ ఎంతవరకు కావాలో అంతవరకు కరెంట్ ఉందనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. అంతకన్నా ఎక్కువ అన్‌వాంటెడ్ ఉంటే దాన్ని ఏమంటాం? ఎడ్డీ కరెంట్స్. దీని వల్ల కూడా పవర్ వేస్ట్ అవుతుంది. మీకు ఎగ్జామ్‌లో పవర్ ఎందుకు వేస్ట్ అవుతుందంటే రీజన్స్ చెప్తున్నా. ఫ్లక్స్ లీకేజ్ అవ్వడం వల్ల, ఎడ్డీ కరెంట్స్ ఉండడం వల్ల, కాపర్ లాస్ అవ్వడం వల్ల. కాపర్ లాస్ అయిన ఏమవుతుంది ఎక్కువ హీట్ అయిపోతుంది వైర్స్ మళ్ళీ. సో వైర్స్ హీట్ అవ్వడం వల్ల కూడా మనకి పవర్ అనేది వేస్ట్ అవుతుంది. ఆహ్, అంటే ఆప్షన్స్ చూసింగ్ అడిగితే మాత్రం పవర్ వేస్ట్ అయ్యేది ఓన్లీ 3 నేను చెప్పినట్టు ఫ్లక్స్ లీకేజ్, ఎడ్డీ కరెంట్స్, కాపర్ లాస్. క్లియర్? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక వెరీ ఈజీ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్షన్ అన్నమాట. ట్రాన్స్‌ఫార్మర్ మ్యూచువల్ ఇండక్షన్ మీద పనిచేస్తుంది. ఆబ్వియస్‌గా ఇప్పుడే మీకు చెప్పిందని. మ్యూచువల్ ఇండక్షన్‌కి చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఇప్పుడే చెప్పాను. డీసీ కరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఒకటే డైరెక్షన్‌లో ఉంటుంది గానీ చేంజ్ అవ్వదు. అందుకనే చేంజ్ లేకపోతే ఇండక్షన్ పనిచేయదు కాబట్టి మనము ఆటోమేటిక్‌గా మనకి ట్రాన్స్‌ఫార్మర్ స్ట్రిక్ట్‌లీ దేని మీద వర్క్ అయితే ఏసీ పైన తప్ప డీసీ పైన ఎప్పుడు వర్క్ అవ్వదు. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఎగ్జామ్‌లో ఇలాంటి వర్డ్స్ లేకపోతే ఆప్షన్స్‌లో వస్తే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. డీసీ ఎక్కడ యూజ్ చేయలేమా అంటే అవును. ఎక్కడ యూజ్ చేయలేం. ఎందుకంటే డీసీ ఎప్పుడు ఓరియంటేషన్ ఒకటే డైరెక్షన్‌లో ఉంటుంది. ఒకటే డైరెక్షన్‌లో మనకి ఇండక్షన్ పనిచేయదు మ్యూచువల్ ఇండక్షన్. అది ఆటోమేటిక్‌గా ఆల్టర్‌నేట్ అవ్వాలి. సో అందుకని ట్రాన్స్‌ఫార్మర్స్ ఎప్పుడు కూడా దేని మీద పనిచేస్తుంది? ఓన్లీ ఇట్ వర్క్స్ ఆన్ ఏసీ అన్నమాట. సో సింపుల్‌గా మీకు ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని ట్రాన్స్‌ఫార్మర్స్‌లో నేను కంపైల్ చేయాలంటే స్టెప్ అప్ అని చెప్పాను. స్టెప్ అప్. స్టెప్ అప్ అంటే ఆబ్వియస్‌గా ఏమవుతుంది మనకి వోల్టేజ్ అప్ ఉంటుంది. కరెంట్ డౌన్ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అప్ అన్నప్పుడు వోల్టేజ్‌ని గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్‌కి రివర్స్ కరెంట్ కాబట్టి కరెంట్ డౌన్ ఉంటుంది. అంటే ఏమవుతుంది? ఎన్ఎస్ గ్రేటర్ థాన్ ఎన్‌పి విచ్ మీన్స్ విఎస్ గ్రేటర్ థాన్ విపి. వేరాస్ ఐ ఏమవుతుంది రివర్స్ దీనికి? ఐఎస్ లెస్ థాన్ ఐపి. ఇదొక్కటి. స్టెప్ అప్ అంటే వోల్టేజ్ అప్ ఉంటుంది. కరెంట్ ఏమో డౌన్ ఉంటుంది. దీనికి రివర్స్‌లో స్టెప్ డౌన్ ఉంటుందన్నమాట. సో స్టెప్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జామ్‌లో ఇవే కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. స్టెప్ డౌన్ అంటే ఏంటి? అంటే వోల్టేజ్ డౌన్ ఉంటుంది. వేరాస్ కరెంట్ అప్ ఉంటుంది. వీటికి ఏం చేయాలి? యెస్ ఎన్ఎస్ లెస్ థాన్ ఎన్‌పి. రివర్స్‌లో రాయండి అంతే. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్‌గా ఉంటుంది. విఎస్ లెస్ థాన్ విపి. వన్ సెకండ్. విఎస్ లెస్ థాన్ విపి విచ్ మీన్స్ ఇది రివర్స్. ఐఎస్ గ్రేటర్ థాన్ ఐపి. ఇది ఒకటే డిఫరెన్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్స్ అన్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్‌ని ఎలా డిసైడ్ చేస్తాను నేను? విఎస్ బై విపి ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్‌పి. నెంబర్ ఆఫ్ టర్న్స్. అదే కరెంట్ అనుకోండి. నెంబర్ ఆఫ్ టర్న్స్‌కి రిలేషన్ దీనికి ఎలా ఉంటుంది? వోల్టేజ్‌కి కరెంట్‌కి విఎస్ బై విపి ఈజ్ ఈక్వల్ టు ఐపి బై ఐఎస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫిషియన్సీ ఏంటి? అవుట్‌పుట్ బై ఇన్‌పుట్ ఇంటూ 100 చేయాలి. ఎప్పుడు కూడా మనం ట్రాన్స్‌ఫార్మర్‌లో ఓన్లీ ఏసీనే యూజ్ చేస్తాము. డీసీ ఎప్పుడు యూజ్ చేయము. నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్ రిగార్డింగ్ ద ట్రాన్స్‌ఫార్మర్స్ అన్నమాట. జస్ట్ నేను చెప్పిన ఫార్ములాస్‌ని ప్రాపర్‌గా అప్లై చేయండి. ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు కంప్లీట్ ద క్వెషన్స్ అండ్ ఫార్ములాస్ విత్